రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మనం చూస్తూ ఉన్నాం కుప్పంకి సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎంతసేపట్లో మరి కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేయబోతున్నారు? అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందటే కుప్పం చేరుకున్నారు. కుప్పంలో ఈరోజు ఒక చారిత్రక ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. అనేక దశాబ్దాలుగా కుప్పం ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కృష్ణా జలాల విడుదలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం చేరుకున్నారు. తాగునీటి కోసం, సాగునీటి కోసం దశాబ్దాలుగా ఈ కుప్పానికి సంబంధించినటువంటి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ప్రజల కళను సాకారం చేసే దిశగా ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా అంద్రినీవా సృజల స్రవంతిలో భాగంగా నిర్మించినటువంటి కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా సాగునీరు విడుదల చేస్తారు. సుమారుగా కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా అందించబోతుంది. దీనికి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నీటిని విడుదల చేయబోతున్నారు. అదేవిధంగా ఈ అంద్రినీవా సుజల స్రవంతి ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ సంబంధించి సాగునీరుతో పాటు తాగునీరు కూడా దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి అటు కుప్పం నియోజకవర్గంతో పాటు పక్కనే ఉన్నటువంటి పొలంనేరు నియోజకవర్గంలో 4 లక్షల మంది జనాభాకు సంబంధించినంత వరకు తాగునీరు కూడా అందించబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని పూర్తి చేసింది. సుమారుగా 560 కోట్ల రూపాయలతో ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ కు సంబంధించినటువంటి పనులు పూర్తి చేసి దాని నిర్మాణాన్ని పూర్తి చేశారు. కుప్పం నియోజకవర్గం మరి కాసేపట్లో ఈ రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలను విడుదల చేస్తారు. శాంతిపురం మండలం గుండుచెట్టిపల్లి వద్ద జరిగేటువంటి బహిరంగ సభల్లో మరి కాసేపట్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పానికి కృష్ణా జలాలు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచిపోబోతా ఉన్నారు. ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ సంబంధించి పొంగునూరు బ్రాంచ్ కెనాల్ కి 207 కిలోమీటర్ల వద్ద ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ ప్రారంభమవుతుంది. అంటే చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలం అప్పినపల్లి చెరువు దగ్గర నుండి ప్రారంభమవుతుంది. సుమారుగా 6.130 క్యూమెక్స్ అంటే 216 క్యూసెక్ల నీటి సామర్థ్యం ఎంతో ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ రూపొందించారు. 123.640 కిలోమీటర్ల పొడవున ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ ఉంటుంది. 560 కోట్ల 29 లక్షలతో నిర్మించారు. 330 వరకు నిర్మాణాలు 3 లిఫ్ట్లు ఏర్పాటు చేసి ఇక్కడ వరకు కూడా నీటిని తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఈ 110 చెరువుల ద్వారా 6,300 ఎకరాల నీటిని ఇవ్వబోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో కుప్పానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, ఎందుకంటే ఇది వాస్తవానికి సాధారణంగా రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడైనా ప్రత్యర్థుల ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధిని పట్టించుకోరు. గతంలో చంద్రబాబు ఇదే నియోజకవర్గానికి సంబంధించి గత 40 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కుప్పం. అదేవిధంగా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కుప్పం ప్రజలు సాదర స్వాగతం పలికారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే గత 4 దశాబ్దాలుగా చంద్రబాబు చెయ్యింది ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసి చూపించినటువంటి పరిస్థితి. కుప్పానికి తాగునీరు అందించాలి, సాగునీరు అందించాలన్నటువంటి కళని సాకారం చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు అందుకనే ఆ కుప్పం ప్రజలు సాదర స్వాగతం పలుకుతున్న పరిస్థితి. కుప్పానికి సంబంధించి అభివృద్ధి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. వాస్తవానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు పరిపాలనలో జరగాల్సినటువంటి చర్చ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి టర్మ్ లోనే కేవలం ఇంకా 5 సంవత్సరాలు పూర్తి కాకుండానే ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పైన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగేలా చేశారు. ఎందుకంటే ఈ రోజు కుప్పం బ్రాంచ్ కెనాల్ కి శంకుస్థాపన కాదు, ఇది పూర్తిగా నీటిని అందించి దాన్ని పూర్తి చేసి నీటిని అందించినటువంటి పరిస్థితి. అదేవిధంగా కుప్పానికి మున్సిపాలిటీని తీసుకొచ్చారు, రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చారు, పోలీస్ సబ్ డివిజన్ తీసుకొచ్చారు. 66 కోట్లతో కుప్పం మున్సిపాలిటీలు అభివృద్ధి పనులు చేశారు. 4 మండలాల అభివృద్ధికి సంబంధించి 100 కోట్ల రూపాయలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే మంజూరు చేసింది. అదేవిధంగా కుప్పం పాలరు ఆ ప్రాజెక్టులో భాగంగా 215 కోట్లతో 0.6 టీఎంసీ సామాజిక రిజర్వాయర్ నిర్మాణానికి కూడా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ ఇచ్చారు. దాంతో పాటు దాదాపుగా 535 కోట్లతో 2 జలాశయాలకు కూడా అనుమతులు ఇచ్చారు. మదనపల్లి వద్ద, అదేవిధంగా గుడిపల్లి మండలం
యామిగానిపల్లి వద్ద. సో ఈ అభివృద్ధి అనేది చాలా స్పష్టంగా కుప్పంలో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనిపిస్తుంది. కుప్పానికి చేరుకున్నారో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్వాగతం పలికిన వారితో మాట్లాడుతున్నారో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జలాల నుంచి బహిరంగ సభలో పాల్గొంటారు. థ్యాంక్ యూ సతీష్.